హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్దాం యేసయ్యకి హల్లెలూయా హల్లెలూయా. నీవు చేసిన మేళ్లకు నువ్వు చూపిన కృపలకు అనే పాట పాడుకుందామండి. పాటలు పాడేటప్పుడు అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా అందరూ లేచి నిలబడదాం. దయచేసి ఈ మందిరం ముందు ప్రాంతానికి రావాలని మీకు మనవి చేస్తున్నాను. ఫోటో తీస్తారా? రెండు స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఈ సమయంలో మనందరం ప్రార్థన చేసుకుని ఈ యొక్క మందిర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వచ్చిన ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకున్నట్లయితే, ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మనం ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్దాం. మన మధ్యలో దేవుని దాసులు అబ్రహాం గారు ఉన్నారు. సో ఆయన మన ప్రార్థన నడిపిస్తారు. తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాన్నెదిగో నీ దాసులు రాజేష్ గారిని ప్రేమించి
ఈ ప్రాంతంలో నాయన సిద్ధపరిచిన ఈ పరిచర్యను బట్టి నీకు స్తోత్రాలు. ఈ దినము నేను మహిమార్థమై నాయన అభిషేక్తులైన మీ దాచులు చేతుల మీదుగా నాయన ఇది ప్రారంభిస్తుండగా ప్రభువా, ఆరంభం నుంచి చివరి వరకు మా మధ్యలో ఉండి మాతో ఉండి నడిపించండి. ఈ ప్రాంతంపై ఈ గ్రామంపై పనిచేస్తున్న దురాత్మ శక్తులు చీకటి శక్తులను బంధించి నాయన నీ రాజ్యం విస్తరింపబడటానికి కృప దయచేయండి. అనేక మంది ప్రజలు ప్రభువా, సృష్టికర్తమైన రక్షణకర్తమైన నేను తెలుసుకొని దేవాన్ని సన్నిధి సాగిలపడటానికి ఆయా ఆత్మలు రక్షించుకోవటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ కార్యములు పాలు పొందిన ప్రతి దాసులను దీవించిన ఆయన అయా మీ పిల్లలు కూడా దీవించి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి వందనాలు. అయ్యా మీరే ఆధిపత్యం వహించండి. మీ అధ్యక్షుని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రారంభం నుంచి చివరి వరకు మీరే ఉండి నడిపించమని, మీ పరిశుద్ధాత్మ సహాయం సన్నిధి మాకు అనుగ్రహించి నడిపించమని, మా ప్రియులు దీనదాసులు దానియేలు అయ్య గారిని బట్టి, వారికి ఇచ్చిన పరిచర్యను బట్టి, దేవా వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, ఆరోగ్యం బట్టి నీకు నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం. ఈ పారాపురం ప్రాంతాన్ని మీరు ప్రేమిస్తున్నాను నాయన. అవును తండ్రి, మీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. దేవా, ఇదే కాలం నీ సన్నిధిలో చేసిన కొద్ది మనములు ఆలకించి ఈ కార్యం ఘనముగా మహిమకరంగా జరిగించమని నాయన తండ్రి, మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన మధ్యలో అదేవిధంగా దేవుని దాసులు బర్నబా గారు ఉన్నారు. ఆయన కూడా ముందుకొచ్చి మనల్ని ప్రార్థన నడిపిస్తారు. దయచేసి కొంచెం అందరూ ప్రార్థన పూర్వకంగా మనం ఈ మందిరాన్ని ప్రారంభించుకుందాం. సో అందరూ ఏకీభవించాలని, అందరూ కూడా ప్రార్థించాలని కోరుతున్నాను. ప్రార్థించేది ఎవరైనా మనం దేవునికి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మనసారా ప్రభుని మహింపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ పేరాపురం గ్రామాన్ని మీరు ప్రేమించి ఈ ప్రాంతానికి మీ దాసుని నన్ను పెట్టి పరిచర్య కొనసాగించడానికి మీరు ఇచ్చినటువంటి మందిరాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి ఉన్న పరిశుద్ధులందరిని బట్టి, సేవకులను బట్టి, సంఘాన్ని బట్టి మీ పాదాల చెంతకు వస్తున్నాం. నిశ్చయముగా ఈ ప్రాంతంలో, ఈ స్థలంలో చేయబడిన మనవులు మీరు ఆలకిస్తూ ఉన్నారు. అయా మీరు గొప్ప సమాధానాన్ని మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతానికి వెలుగును మీరు ఇచ్చారు, మీకు వందనాలు. ఈ దీన దాసుని నిలబెట్టుకొని ఈ ప్రాంతానికి దీవెనకరముగా తన కుటుంబాన్ని, తన మందిరాన్ని, సంఘాన్ని మీరు ఉంచుతున్నందుకు వందనాలు. ఈ ప్రత్యేకమైనటువంటి దినములో ఈ ప్రాంతము చుట్టూ మీ రక్తాన్ని ప్రొటెక్ట్ చేయండి. కూడి ఉన్న ప్రతి సేవకుని మీద మీ అభిషేకాన్ని విడుదల చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కూడి ఉన్న సంఘం మీద మీ అభిషేకాన్ని విడుదల చేయండి. ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్న ప్రతి దైవజనుని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఏడంతల ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ముందున్న కార్యక్రమం అంతటిని మీ గాయమని చేతులకు అప్పగించుకుంటున్నాం. ప్రభా, మీ ఆధిపత్యములో, మీ ఆత్మ నడిపింపులో, మీ అభిషేకములో అందరినీ కవర్ చేసి నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ కూడిక అని మందిరం ఈ ప్రాంతాలకు దీవెనకరముగా అనేక మంది బ్రతుకులు కట్టేట్టుగా, అనేక మంది జీవితాలు బాగుపడేటట్టుగా నాయనా ఈ మందిరాన్ని మీరు ఉంచబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అదేవిధంగా దేవుని దాసులు మహేష్ ఇస్రాయేల్ గారు కూడా విజయవాడ నుంచి వచ్చినటువంటి దేవుని దాసులు అన్న మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ నామమునకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు ఏర్పాటు చేసిన దినం అయ్యి, ఈ దినమందు ఉత్సహించి సంతోషించమని చెప్పారు తండ్రి. ఈ ప్రాంత ప్రజలకు మీ సన్నిధి అవసరం గనుక ఈ దినాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు నిండు మనసుతో మేమందరం కలిసి స్తోత్రాలు తెలియపరుస్తున్నామయ్యా. ఆనాడు భూమికి పునాదులు వేసినప్పుడు దూతలన్నీ కలిసి స్తోత్రాలు తెలియపరుస్తుండగా భూమికి పునాది వేసిన దేవుడు మేమందరము కలిసి అయ్యా ఈ పేరాపురం ప్రాంతంలో ఈ ప్రజల రక్షణార్థమై, ప్రజల విమోచనార్థమై మీరు ఏర్పాటు చేసిన ఈ నిబంధన మందసమును బట్టి మీకు స్తోత్రములు. ఈ నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం బ్యూలా మినిస్ట్రీస్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. మేమందరము కలిసి నిండు మనసుతో ఈ ప్రాంతమునకు ఈ యొక్క మందిరము ఆశీర్వాదకరముగా మార్చబడునుగాక, దీవెనకరముగా మార్చబడునుగాక. నిర్గమాకాండం 40వ అధ్యాయము 34వ వచనంలో మీరు తెలియపరిచినట్లుగా
ఆ మందసము మేఘం మీద నిలబడినప్పుడు దేవుని యొక్క తేజస్సు బలముగా దిగివచ్చినట్లుగా ఈ ప్రాంతమంతా మీ యొక్క తేజస్సు దిగివచ్చునుగాక. నిత్యము ఈ మందిరము అనేక ప్రజలకు ప్రార్థనా మందిరముగా పిలవబడునుగాక. మీరే సహాయం చేయండి అయ్యా. మీ సేవలో మీ దాసుడు శామ్యూల్ రాజేష్ గారు నిలబడుతుండగా, కుటుంబం నిలబడుతుండగా, సంఘస్థులు నిలబడుతుండగా ఈ ప్రాంతమును మీ చేతులకు అప్పగిస్తూ మీరే ముందుండి జరిగించుకొనమని యేసు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రార్థనలు ఆలకించిన దేవునికి రెండు చేతులెత్తి మనసారా కృతజ్ఞతాస్తుతులు తెలియచేద్దాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును గాక. సో ఈరోజు మనల్ని దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి ఈ ప్రార్థన మందిరాన్ని ముగ్గురు దేవుని సేవకుల ద్వారా మనం ఓపెన్ చేసుకుందాం. మొట్టమొదటిగా మమ్మల్ని ప్రేమిస్తూ అన్ని విషయాలు ప్రోత్సహిస్తున్నటువంటి సీనియర్ దేవుని సేవకులు, నేను ఎప్పుడు అయ్యగారు అంటాను, మావయ్య గారు అనను. సో దేవుని సేవకులు మమ్మల్ని ఎంతో బలపరిచారు, ఆదరించారు. సో ముందుగా అయ్యగారి చేతుల మీదుగా గ్రీన్ రిబ్బన్ కట్ చేస్తారు. ఆ తర్వాత మన మధ్యలో ఇరువురు దేవుని సేవకులు విజయవాడ నుంచి మనం ఆహ్వానించుకున్నాం. విజయ్ కుమార్ అన్నగారు, అదేవిధంగా బ్యూలక్క గారు మన మధ్యలో ఉన్నారు. ఈ ముగ్గురు సేవకుల ద్వారా ఈ యొక్క మందిరాన్ని మనం ఓపెన్ చేసుకుందాం. సో చివరిగా మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు రూఫస్ పాస్ట్ గారు ఎక్కడున్నా ఆయన కూడా ముందుకు రావాలని మనం చేస్తున్నాను. ఉన్నారా? ఓకే. సో ముందుగా దేవుని సేవకులు డానియల్ అయ్య గారు మనల్ని ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేస్తారు. పరిశుద్ధమైన తండ్రి, నీ నామానికి మహిమ కలుగును గాక. రాజేష్ పాస్టర్ గారు, ఆయన భార్య, మా బిడ్డ, వారి బిడ్డలు ఇక్కడ ఈ మందిరాన్ని నిర్మించుకోవడానికి కన్నీళ్ళు జ్ఞాపం చేసుకున్నావు. నీవే ఈ ఆలయాన్ని కట్టించావు. ఈ ప్రతిష్ఠిత దినాన్ని మీరు వచ్చి బిడ్డలను మందిరాన్ని ప్రతిష్ఠించండి, సంఘాన్ని ప్రతిష్ఠించండి, మీ గొప్ప కార్యాలు జరిగించండి. యేసు ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ నామంలో రిబ్బన్ కట్ చేస్తూ ఈ మందిరాన్ని ఓపెన్ చేస్తున్నారు. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. అదేవిధంగా మన మధ్యలో ఉన్న దేవుని దాసులు విజయ్ కుమార్ అన్న గారిని కూడా ముందుకు ఆహ్వానిస్తాం. అయ్యగారు కూడా ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేస్తారు. తండ్రి, మీ పాదాలు పట్టుకుంటున్నాం. గొప్ప దేవా, మంచి దేవా, కృప కలిగే దేవా, తమ్ముడు రాజేష్ గారిని మీరు పిలుచుకున్నారు. నమ్మకమైన దేవుడు, ఆ కుటుంబాన్ని మీరు వాడుకుంటున్నారు. మీకు వందనాలు. మీరు సహాయం చేశారు. మీకు వందనాలు. ఈ ప్రాంతం యొక్క నైతిక వాతావరణాన్ని మార్చటానికి మీరు ఈ సంఘాన్ని వాడుకోబోతున్నారు. మీకు వందనాలు నాయన. కేవలం మీ కృప నాయన. ఈ ప్రాంతానికే ఒక వెలుగుగా అనేక మందిని మీ వెలుగు అర్థమవటానికి మీరు వాడుకోబోతున్నారు. అందుకు మేము ముందే స్తుతిస్తున్నాం ప్రభా. తనకిచ్చిన సమర్పణను బట్టి, క్లారిటీ స్పష్టతను బట్టి, అంకిత భావాన్ని బట్టి, నిలకడను బట్టి మీకు వందనాలు. వీటిలో ముందుకు వెళ్ళిపోవటానికి మీరు సహాయం చేయండి, బలపరచండి. అంకుల్ ఆంటీని బలపరచండి. ఇక్కడున్న సేవకులందరిని బట్టి మీకు వందనాలు, విశ్వాసులందరిని బట్టి మీకు వందనాలు. మీరే నడిపించి బలపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.